అయ్యమ్మా. సో గాలి జనార్దన్ రెడ్డి గారికి మైనింగ్ కేసులో 7 సంవత్సరాలు జైలు శిక్ష పడినట్టుగా ఈరోజు అయితే న్యూస్ వచ్చింది. సో దాని మీద అది చాలా పెద్ద కేసు. అప్పట్లో 2009లోనో 10లోనో బాగా సంచలనం సృష్టించిన కేసు అది, మైనింగ్ కేసు. అది సిబిఐ కోర్టులో 7 సంవత్సరాలు జైలు శిక్ష వేళ ఖరారు చేశారు. ఎన్నో వందల కోట్ల వేల కోట్ల దోపిడీ గురించి జరిగినటువంటి కేసు అది. ఖచ్చితంగా ఈరోజు న్యాయం గెలిచింది అనిపిస్తోంది. ఎందుకంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష ఒకే ఒక్క కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడితే 32 కేసులున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? వాస్తవంగా ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్కి తెలియాలి, మా జగన్మోహన్ రెడ్డి చాలా పవిత్రుడు, చాలా నిజాయితీపరుడు అని మోసుకుంటూ వస్తున్నారు. రేపు పొద్దున ఫ్యూచర్ సీఎం కూడా మళ్ళీ రెండోసారి సీఎం అవుతాడని. ఈ ఒక్క జనార్దన్ రెడ్డి కేసులోనే వాళ్ళకి ఆల్రెడీ వణుకుతూ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసినోడు ఎప్పటికైనా తప్పించుకోలేడు అని నిరూపించాయి వాళ్ళ కోర్టులు. ఎందుకంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి. బెయిల్ తీసుకోవడం కోసం 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు జడ్జి గారికి. అలాంటి గొప్ప కేసు ఇది. ఈరోజు న్యాయం గెలిచింది. 7 సంవత్సరాల జైలు శిక్ష, ఆయనతో పాటు ఇంకొక 5గురికి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కాబట్టి ఎవడైనా సరే రాజకీయాలలో రాజకీయ దొంగలు వీళ్ళంతా కూడా. ఈ రాజకీయ దొంగల్ని కోర్టులు చూసి చూడనట్టు వదిలేయకూడదు. 16 సంవత్సరాలు సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ తొందరగా తేల్చాలి ఇలాంటి దొంగల్ని. ఇలాంటి ప్రజల సొమ్మును తినేసేటువంటి దొంగలు తొందరలోనే జైలుకి పోవాలి తప్ప ఇలా ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఉంటే వాళ్ళ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి మన వనరులను దోసేటటువంటి దొంగలు, రాజకీయ దొంగల్ని వదిలిపెట్టకూడదని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి సామాజిక కార్యకర్తలు కానీ కొంతమంది పెద్దలు కానీ సరైన శిక్ష పడిందని అనుకుంటున్నాను. మరి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అదేవిధంగా 32 కేసులు ఉన్న జగన్ గారికి ఎన్ని ఇయర్స్ పడవచ్చు అనుకుంటారు? 100 సంవత్సరాల పైనే పడుతుందమ్మా శిక్ష. వదలరు. ఎందుకు వదలరంటే ఖచ్చితంగా జీవిత ఖైదు, ఏదో ఒక కేసులో జీవిత ఖైదు పడుతుంది. ఇది కూడా కోర్టు ఏమని చెప్పింది, మీకు జీవిత ఖైదు ఎందుకు వేయకూడదు అంటే ఆయన అడిగారు ఎవరు జడ్జి గారిని, సార్ నేను ఎంపీగా చేశాను, మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, నేను ప్రజలకు ఎంతో సేవ చేశాను, నాకు శిక్ష తగ్గించండి అని కోర్టుని అడిగితే, నువ్వు చేసిన ప్రజా దోపిడీకి నీకు జీవిత కారాగార శిక్ష ఎందుకు విధించకూడదు నువ్వు చెప్పు అని చెప్పి అడిగింది. అడిగి ఖచ్చితంగా ఆయన అడిగిన దానికి నో, నేను చేసింది 7 సంవత్సరాలే చేశాను కాబట్టి 7 సంవత్సరాలు అనుభవించని చెప్పి ఖచ్చితంగా చెప్పారు జడ్జి గారు. ఈవేళ ఈ దోపిడీ దొంగలందరూ కూడా భయపడుతున్నారు. జనార్దన్ రెడ్డి గారికి రాజభోగం అంతా డబ్బు ఉండి కూడా, అంటే ఆ డబ్బు ఈ స్కామ్ల ద్వారానే వచ్చాయనుకుంటారా? ఈ మైనింగ్లో వేల లక్షల కోట్లు సంపాదించేశారు వాళ్ళు. బంగారు సింహాసనం ఉంది ఆయన కూర్చోవడానికి, బంగారు ప్లేట్లో తింటుంటాడు. అలాంటి గొప్పవాళ్ళు ఏ రాజకీయ నాయకుడైనా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, నేను అభిమానించే బీజేపీ పార్టీలోనే ఉంటున్నాడు అతను. కానీ దోపిడీ చేయడం తప్పు కదా.